Welcome to RJ English classes. Welcome to RJ English classes. మనము అన్స్టాపబుల్ 40 డేస్ ప్లాన్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్స్కు సంబంధించినటువంటి ఆర్టికల్స్లో కూడా మనము రెండు పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. మనం ప్రజెంట్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, జనరల్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ద వాటి గురించి సపరేట్, ఒమిషన్ ఆఫ్ వాటికి సపరేట్ రెండు ఎగ్జామ్లు నిర్వహించడం జరుగుతుంది. మీరు కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్కు ఈజీగా ఉండే విధంగా తయారు చేయడం జరుగుతుంది. రైట్, మరి ఆర్టికల్స్ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. 100% షూర్, ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. అయితే ఇప్పుడు మీరు ఆర్టికల్స్కి సంబంధించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. మనకు గతంలో డాష్ అని ఇచ్చి ఏనా యానా దానా ఫిల్ చేయి అని అడుగుతూ ఉన్నాడు. కానీ ప్రజెంట్ మనకు అలా ఇవ్వట్లేదు. సెంటెన్స్ మొత్తం అతడే ఇస్తాడు. ఇచ్చి ఈ విధంగా యూజ్ చేయబడినటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఒక సెంటెన్స్ నువ్వు చూస్ చేయవలసి వస్తుంది. లేకపోతే 2-3 డాష్లు ఇస్తే ఆర్టికల్స్ను ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాడు. ఇట్లా క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ కావడం జరిగింది. అంటే గత డిఎస్సి జరిగి 6 సంవత్సరాలు అయింది కదా, అంటే ఆ డిఎస్సికి వేరుగా ఉంది ప్యాటర్న్. ప్రజెంట్ మనకు టెట్లో లాస్ట్ జరిగినటువంటి 2 టెట్లను మరి గమనించినట్లయితే కొద్దిగా ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం జరిగింది. రైట్, దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ కావాలి. తెలుసు మనకు ఆర్టికల్స్ 2 రకాలుగా ఉంటాయి, ఇండెఫినైట్ అలానే డెఫినైట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ లేదా యాన్ మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఎవరిని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం? దాన్ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. వీటికి సంబంధించినటువంటి రూల్స్ మీకు తెలిసి ఉండాలి. ఇండెఫినైట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏ లేదా యాన్ ఎక్కడ ఉపయోగిస్తాం? మెయిన్గా సింగులర్ కౌంటబుల్ ఇంకా ఎక్కువ మాట్లాడితే కామన్ నౌన్ ముందు మాత్రం ఉపయోగిస్తాం. సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ముందు ఉపయోగిస్తాం. ఎట్టి పరిస్థితులలో ప్లూరల్ నౌన్ ముందు ఉపయోగించాం. ఎవరిని? ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఈ విషయం బాగా గమనించాలి. చూడండి, ఇంకో విషయం ఏంటంటే మనకు ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ దా కానీ వచ్చింది అనుకో, తర్వాత ఒకే ఒక వర్డ్ ఉంటే ఆ వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారం నౌన్ అవుతుంది. ఓకేనా? అదే ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ తర్వాత 2 పదాలు వచ్చినాయి అనుకోండి, చివరగా ఉన్న పదం నౌన్ అవుతుంది, దానికంటే ముందున్న పదం అడ్జెక్టివ్ అవుతుంది. ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలానే ఏ లేదా యాన్ అనే ఆర్టికల్ వచ్చి తర్వాత 3 పదాలు ఉన్నాయనుకోండి, ఒకటేమో నౌన్ అవుతుంది, ఒకటేమో అడ్జెక్టివ్ అవుతుంది, ఇంకొకటేమో అడ్వర్బ్ అవుతుంది. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. మరి సార్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మొత్తం అడ్జెక్టివ్సే ఉంటాయి కదా, అక్కడ మీకు అప్పుడే అర్థమవుతుంది అది అడ్జెక్టివా కాదా అని. రైట్, 3 పదాలు ఉంటే ఒక పదం అడ్వర్బ్ చివరి నుంచి చూసుకోవాలి. ఒక నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆర్టికల్స్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఓన్లీ నౌన్ ముందా, అడ్జెక్టివ్ ముందా, అడ్వర్బ్ ముందా అంటే నౌన్ ముందు ఉపయోగిస్తాం, అడ్జెక్టివ్ ముందు ఉపయోగిస్తాం, అడ్వర్బ్ ముందు ఉపయోగిస్తాం. ఈ విషయం మీరు క్లారిటీగా తెలుసుకొని ఉండాలి. రైట్, మరి ఏనేమో సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు వాడతాం, మరి దాని ఎక్కడ వాడతాం? సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉన్నా వాడతాం, అలానే ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉన్నా వాడతాం. 2 చోట్ల వాడతాం. ఎవరిని? దాని. ఈ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్, చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఏ లేదా యాన్కి సంబంధించి. ఇంకా ఏని మనం జనరల్గా ఎక్కడ వాడతాం? ఏ విషయం చూసినట్లయితే ఏని ఎక్కడ వాడతాం? బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే సింగులర్ కామన్ నౌన్ ముందు మనము ఏని వాడతాం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి కొన్ని ఎగ్జెప్షన్స్ ఉంటాయి, అలానే ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ యు లేదా వా సౌండ్ ఇచ్చినట్లయితే మనము వాటి ముందు కూడా ఆర్టికల్ ఏని వాడతాం. ఇది ఎక్సెప్షనల్ కేసు. మరి యాన్ ఎక్కడ వాడతాం? ఇక్కడ ఏమో కాన్సోనెంట్ లెటర్ కాదమ్మా, కాన్సోనెంట్ సౌండ్. ఇక్కడ ఏమంటున్నాం? ఓవెల్ సౌండ్ ముందు మనం ఏం వాడాలి అంటే ఆర్టికల్ యాన్ వాడాలి.
ఆర్టికల్ యాన్ వాడాలి. ఓకేనా? దాంతోపాటు కొన్నిసార్లు కాన్సోనెంట్ బాగినండి, కాన్సోనెంట్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ ఓవెల్ సౌండ్ని ఇస్తాయి. అలాంటప్పుడు కూడా మనం ఆర్టికల్ యాన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హానెస్ట్ అవర్ ఉందనుకోండి, అవర్ విషయంలో ఇక్కడ మనం ఆ అని పలుకుతాం, కానీ స్టార్ట్ అయ్యిందేమో మనకి ఇక్కడ కాన్సోనెంట్తో స్టార్ట్ అయింది, కానీ శబ్దం ఏమి ఇస్తుంది, ఓవెల్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ యాన్ వాడాలి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని ఇంపార్టెంట్. అలానే యూనివర్సిటీ చూడండి, యూనివర్సిటీ చూడండి ఒకసారి. ఇది ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయినప్పటికీ యూ లేదా వా సౌండ్ ఇచ్చినాయనుకోండి, అప్పుడు మనము ఆర్టికల్ ఏని వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు బేసిక్ రూల్స్ మీకు బాగా తెలిసి ఉండాలి. ఓకేనా? ఒకటేమో కాన్సోనెంట్ సౌండ్, దానికి ఎగ్జెప్షన్ ఒకటేమో ఓవెల్ సౌండ్, దానికి ఎక్సెప్షన్ ఒకటి. ఆ రెండు మీరు తెలుసుకుని ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలరు. అది ఏకి యానికి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్. మరి దాకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ మీరు కొన్ని కోర్సు ద్వారా నేర్చుకుని ఉంటే పర్లేదు. ఒకవేళ నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక కోడ్ గుర్తుపెట్టుకొని అయితే మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ విషయము, ఆర్టికల్స్లో రూల్స్ వస్తేనే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఎలిమినేషన్ ప్రాసెస్లో. లేకపోతే మీరు ఆన్సర్ చేసే అవకాశమే ఉండదు. ఖచ్చితంగా తప్పు చేస్తారు, 100% షూర్. అందులో మాత్రం ఖచ్చితంగా దాకి సంబంధించిన రూల్స్ మొత్తం మీకు తెలిసి ఉండాలి. నేనైతే సీఎం గర్ల్ షో అని ఒక కోడు, అలానే వినోద్కు సంబంధించిన ఇంకొక కోడు, పి అనిల్కి సంబంధించి ఇంకో కోడ్ ద్వారా మొత్తం నేను 52 రూల్స్ క్లారిటీగా ఉంటాయి. ఎవరన్నా మన క్లాస్ తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర క్లారిటీగా ఉంటాయి. రైట్? మీ దగ్గర ఆల్రెడీ కొన్ని కోడ్స్ ఏమైనా ఉపయోగించి తీసుకుంటే దానికి సంబంధించినటువంటి ఎక్సెప్షన్ కేసెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. రైట్? నేను చెప్పే ప్రయత్నం, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. మీకు ర్యాపిడ్ రివిజన్ అప్పుడు క్లారిటీగా వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అనే వాటిపైన ఇప్పుడు మనం చూద్దాం. రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సెషన్లో గమనించినట్లయితే, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ హీ ఈజ్ ఏ డాక్టర్ అని ఇచ్చాడు. ఆర్టికల్ కరెక్ట్గా యూజ్ చేయబడిందా లేదా కనుక్కోమంటున్నాడు. ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్, ఆర్టికల్ని అక్కడ ఒమిట్ చేయాలి. ద ఆర్టికల్ షుడ్ బి ద, అక్కడ ఉండవలసిన ఆర్టికల్ ద ఉండాలి. ద ఆర్టికల్ యూజ్డ్ కరెక్ట్లీ, అక్కడ ఆర్టికల్ కరెక్ట్గా యూజ్ చేయబడింది. ద ఆర్టికల్ షుడ్ బి యాన్, అక్కడ ఆర్టికల్ యాన్ ఉండాలి. ఏ ఉంది తప్పు అంటున్నాం. అక్కడ ఆన్సర్ ఏంటి అంటే హీ ఈజ్ ఏ డాక్టర్ అనేది కరెక్ట్. ఆర్టికల్ అనేది కరెక్ట్గా ఉంది. ఎందుకు చెప్పండి? డాక్టర్లో డి అనేది కాన్సోనెంట్ సౌండ్ కదా, కాబట్టి కాన్సోనెంట్ సౌండ్ ఉంది, సింగులర్గా ఉంది, కామన్ అని కదా డాక్టర్ అనేది ఉంది. కాబట్టి మనము ఏని వాడినే ఇక్కడ కరెక్ట్. ఓకేనా? ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. హీ ఈజ్ ఏ డాక్టర్కు, అలానే హీ ఈజ్ ద డాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. హీ ఈజ్ ఏ డాక్టరు అని అంటే, ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఉంటావు, అక్కడ అందరు డాక్టర్లను ఎవరో ఒక డాక్టర్ నువ్వు చూసి ఉంటావు. మీ ఫ్రెండ్ అడిగిండు, ఏరా డాక్టర్ వచ్చిందా అంటే వచ్చిండు అంటావు. అంటే అతను మీకు అవసరమైన డాక్టర్ ఏవో తెలియదు, ఒక డాక్టర్ అయితే నీకు కనపడినాడు అక్కడ. ఓకేనా? అలా కాకుండా అప్పుడు మనం ఏం చెప్తాం? హీ ఈజ్ ఏ డాక్టర్ అంటాం. అలా కాకుండా హీ ఈజ్ ద డాక్టర్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఎవరైతే అవసరం ఉన్నారో ఆ డాక్టర్ నువ్వు చూసినప్పుడు ఐ సా ద డాక్టర్ అంటాం, హీ ఈజ్ ద డాక్టర్ అంటాం. రైట్? అంటే పర్టికులర్గా చెప్తే ద డాక్టర్, ఆ గుంపులో ఎవరో ఒకరు అని చెప్తే ఏ డాక్టర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృషిక్ వాజ్ డాష్ ఫస్ట్ టు రీడ్ ద బుక్. ఏ అండ్ ద నో ఆర్టికల్. మీరు చూడండి, మీరు బాగా గమనిస్తే ఆర్డినల్ నెంబర్స్ అంటాం. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అలానే మిడిల్, లాస్ట్, ఇట్లా వీటిని మనము ఆర్డినల్ నెంబర్స్ అంటాం. ఆర్డర్ను తెలిపేవే ఆర్డినల్ నెంబర్స్. ఓకేనా? అలా ఆర్డినల్ నెంబర్స్ ముందర మనం ఖచ్చితంగా దాని వాడాలి, ద ఆర్టికల్ దాని వాడాలి. మరి ఇక్కడ కృషిక్ వాజ్ ద ఫస్ట్ టు రీడ్ ద బుక్ అంటే ఇక్కడ ఆర్టికల్ దాని వాడాలి.
సార్ మరి రోమన్ లెటర్స్ వచ్చినప్పుడు మేము ఏం వాడాలి? రోమన్ లెటర్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఆర్టికల్ వాడరాదు, నో ఆర్టికల్ అని గుర్తుపెట్టు. రైట్. నెక్స్ట్ చూడండి. కాళిదాస ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఎక్కువ సార్లు అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? కాళిదాస ఈజ్ డాష్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఏనా, యానా, దానా, నో ఆర్టికల్. ఏది కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక వచ్చినప్పుడు మొదటగా మనం ఒక వ్యక్తి పేరు రాస్తుంటాం కదా, ఆయనను మనము ప్రాపర్ నౌన్గా పరిగణించాలి. ఎవరితైతే పోలుస్తున్నామో ఆ వ్యక్తిని మనము కామన్ నౌన్గా తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అని అంటే, ప్రాపర్ నౌన్ ముందర నో ఆర్టికల్ను వాడాలి, కామన్ నౌన్ ముందర మనం ఆర్టికల్ దాని వాడాలి. అంటే కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంట. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రైట్. ఆల్రెడీ 4-5 సార్లు అడిగింది క్వశ్చన్, 4 to 5 టైమ్స్ అడిగింది. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. ముందర మనకు కూడా డాష్ ఇస్తాడు, మనకు 2 ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నో ఆర్టికల్ అంటాడు, దా అంటాడు, నో ఆర్టికల్ అంటాడు, నో ఆర్టికల్, ఇలా కూడా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్. కాబట్టి కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ఎలా వాడాలో మీకు క్లారిటీగా చెప్పాను. అప్పుడు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. ఏ, అండ్, ద, నో ఆర్టికల్. మీరు బాగా గమనిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్ పేపర్ యొక్క పేరు కదా, కాబట్టి న్యూస్ పేపర్ యొక్క పేర్ల ముందు మనము ద అనే ఆర్టికల్ను వాడాలి. నేను వినోద్ కోడ్లో చెప్తా ఉంటా. ఎన్ అంటే న్యూస్ పేపర్స్. ఓకేనా? ద న్యూస్ పేపర్ పేర్ల ముందు మనము ద అనే ఆర్టికల్ వాడాలి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ క్లాస్. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ క్లాస్. నువ్వు ఎగ్జాంపుల్ను చూసి ఆ ఎగ్జాంపుల్లో ఏముంటుంది అంటే, ఇండెఫినెట్ ఆర్టికల్ను క్లాస్ను డినోట్ చేయడానికి వాడింటారు. అలాంటి సెంటెన్స్ నువ్వు చూస్ చేయి అంటా ఉన్నాడు. చూడండి. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. దేవర్ ఆఫ్ ఏ సైజ్. అవర్ షర్ట్స్ ఆర్ ఆఫ్ ఏ సైజ్. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. రోజ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటా ఉన్నాడు, అంటే ఏ కానీ యాన్ కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం క్లాస్ రోజు, మొత్తం ఆ రోజెస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఫ్లవర్సే అండి. మొత్తం జాతికి సంబంధించి చెప్పినప్పుడు మనం ఆర్టికల్ ఏ లేదా యాన్ ఇక్కడ వాడాలి. కొన్నిసార్లు దా కూడా వాడతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం మనము సౌండ్కు తగినట్టుగా ఏ అనే ఆర్టికల్ను వాడాలి. కాబట్టి ఇది క్లాస్ను డినోట్ చేస్తూ ఉంది, ఇండెఫినెట్ ఆర్టికల్. కాబట్టి మనకు ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఇది ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి ట్రెండ్. ఇది మన టెట్లో అడిగినటువంటి ప్రశ్న. రీసెంట్గా టెట్ జరిగింది కదా, అందులో అడిగినటువంటి ప్రశ్న ఇది. రైట్. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. రైట్. మీకు క్వశ్చన్ ఇక్కడే, మీకు ఆప్షన్ కూడా తెలిసి ఉంటుంది. మొత్తం వాడి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాడు. మీరు దానికి తగ్గట్టు సెంటెన్స్ ఏది ఉందో అది కనుక్కోవాలి. అంతకు మించి మీరు చేయాల్సినటువంటి ప్రయోగం ఏమీ లేదు ఇక్కడ. రైట్. మరి 6th క్వశ్చన్ చూడండి. The following example correctly uses the definite article to point out a thing known or already referred to. To point out a thing known or already referred to అంటే ఆ ముందుగానే చెప్పినటువంటి లేదా మనకు ముందుగానే తెలిసినటువంటి పదం ముందు మనము డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ వాడామో ఆ ఎగ్జాంపుల్ మనము చూడమంటున్నాడు. వన్ నైట్ ఏ వూల్ఫ్ ఫెల్ ఇన్ విత్ ఏ డాగ్. ఇప్పుడు వన్ నైట్ అంటే ఏ వుల్ఫ్ అంటే పరిచయం చేస్తున్నాడు మొదట. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూడండి ఏముందో, ఆప్షన్ 2 చూడండి. ఇక్కడ వరకు ఆప్షన్ 2 అనమాట. ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్.
ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాడంటే దీనికి ముందు ఆల్రెడీ మనకు ఒక సెంటెన్స్ వచ్చి ఉంటుంది. వన్స్ దేర్ వాజ్ ఏ గోట్ అని, వన్స్ దేర్ వాజ్ ఏ గోట్ అని ఒక సెంటెన్స్ వచ్చి ఉంటుంది. దాని తర్వాత అది తెలుసు కాబట్టి మనం పర్టికులర్ చెప్తా ఉంటాం. ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్ ఆల్రెడీ రెఫర్డ్ టు ఆర్ ఏ థింగ్ నోన్ అనే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇది. ఓకేనా, ద గోట్ వాజ్ ఆల్ స్కిన్ అండ్ బోన్స్, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ లయన్ ఈజ్ ఫైర్స్, ఏ లయన్, ఏ ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ లేదు కాబట్టి ఇది రా. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి ఇది రా. అడిగింది ఏంటి మనకు, డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయబడింది, ఇక్కడ యూజ్ చేశాడు కాబట్టి ఇదే కరెక్ట్. మీకు ఏమి తెలియకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది మనకు మొత్తం ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి ఇది రా. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది, ఇది మొత్తం రా. ఇక్కడ కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి అది కూడా రా. మనకి ఏది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. డెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి అలా ఆయన చేయొచ్చు, ఇలా ఆన్సర్ ఇలా కూడా చేయొచ్చు. రైట్, చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఇన్ అపోజిషన్ ఫ్రేజెస్. నౌన్ అపోజిషన్ ఫ్రేజ్ అని చెప్పాం. మనకు నౌన్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పక్కనే మనకు కామా ద్వారా ఇచ్చింటాం, అది మనకు అపోజిషన్ అంట, అపోజిషన్ ఫ్రేజ్ అంట. ముందు మనకు ఇచ్చేటువంటి సెంటెన్స్లో అపోజిషన్ ఫ్రేజ్ గుర్తించాం. ద లయన్ ఈజ్ ఫైర్స్, ఠాగూర్ అండ్ ఇండిపెండెంట్ పోయెట్ వ్రోట్ గీతాంజలి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఠాగూర్ తర్వాత కామాస్లో మనకు అపోజిషన్ ఫ్రేజ్ ఇవ్వడం. ఓకేనా, అక్కడ మనకు ఇండెఫినెట్ ఆర్టికల్ యాన్ యూజ్ చేయడం జరిగింది. వాడు అడిగినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు ఆప్షన్ 2లో కనపడతా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఇది మనకు అపోజిషన్ ఇక్కడ ఏం లేదు కదా కాబట్టి ఇది కాదు. దేవర్ ఆఫీస్, ఇక్కడ మనకు అపోజిషన్ ఏం లేదు, ఇక్కడ మనకు అపోజిషన్ ఏం లేదు, ఏం లేదండి. నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొద్ది పక్కనే వెంటనే ఉంటుంది. ఓకేనా, రైట్, అది అపోజిషన్, నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటాం. మనకు ఓల్డ్ బుక్లో ఉండేది, ఇది ఇంటర్మీడియట్ బుక్లోకి సంబంధించి మనకు కనపడుతుంది ఈ రూల్ అనేది. రైట్, చాలా 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 ఇంపార్టెంట్, అడిగే అవకాశం ఉంది. ఇలాంటి క్వశ్చన్లే మొత్తం సెంటెన్స్లోనే ఇస్తాడు, నువ్వు ఆ సెంటెన్స్ కనుక్కోవాలి. ఇది ప్రజెంట్ జరుగుతున్నటువంటి ట్రెండ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్, ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్, ద నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్, ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఎస్, ద అనే ఆర్టికల్ను అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనము వాడము. సూపర్లేటివ్ డిగ్రీ ముందు బ్రహ్మాండంగా వాడతాం. యూనిక్ థింగ్స్ అంటే మన ప్రపంచంలో ఒకే ఒక్కటిగా ఉన్నటువంటి వాటి ముందు కూడా మనం ఆర్టికల్ వాడతాం. మౌంటైన్ రేంజెస్ ముందు కూడా మనం ఆర్టికల్ వాడతాం. మనం ఆర్టికల్ వాడంది ఎక్కడ, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ దగ్గర మనం ఆర్టికల్ వాడడం కాబట్టి ఇది కరెక్ట్. ఓకేనా, ఇదండి ఏకి, యాన్కి, దాకి సంబంధించినటువంటి రూల్స్. మీరు దాకి సంబంధించిన రూల్స్ క్లారిటీగా తెలుసుకొని ఉండాలి. వాటిలో కూడా ఎక్సెప్షన్ కేసెస్ మీరు బాగా గుర్తుపట్టాలి. ఏంటి ఎక్సెప్షన్ కేస్ అంటే మనకు ఎక్కువగా కనపడతా ఉంటాయి. మౌంటైన్ రేంజెస్, హిమాలయాస్, హిమాలయాస్ అంటే ఈ పర్వత శ్రేణులు కాబట్టి దాని ఆర్టికల్ వాడాలి. అలా కాకుండా మౌంటైన్స్, పర్వత శిఖరాలు మాత్రమే వచ్చినాయనుకోండి, అంటే K2 కానీ ఎవరెస్ట్ కానీ, ఇట్లా K2 కానీ ఎవరెస్ట్ కానీ వస్తే నో ఆర్టికల్. ఓకేనా, ఇవి ఎక్సెప్షనల్ కేసెస్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కనుక మీరు వస్తే, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ వస్తే మీరు ద అనే ఆర్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ ద మాల్దీవ్స్ అంటాం. అలా కాకుండా సింగిల్ ఐలాండ్ కనుక వస్తే నో ఆర్టికల్ వాడాలి. ఇలా ఎక్సెప్షనల్ కేసెస్ చాలా ఉంటాయి, మీరు వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అలానే హోలీ బుక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హోలీ బుక్స్ మనకు రామాయణ, మహాభారత, ఖురాన్, బైబిల్ వచ్చినాయనుకోండి, మన సమస్య లేదు, దా వాడతాం. అలా కాకుండా మనకు హోలీ బుక్ వచ్చి వాటి ముందు అది రాసినటువంటి వ్యక్తి పేరు వచ్చింది అనుకోండి, ఇట్లా వాల్మీకిస్ రామాయణ అంటాడు. అక్కడ వాల్మీకిస్ రామాయణ అన్నప్పుడు వాల్మీకి పేరు ముందు ఆర్టికల్ వాడరాదు, రామాయణం ముందు కూడా ఆర్టికల్ వాడరాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే మీరు ఇబ్బంది పడతారు. రైట్, ఇలా కొన్ని ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైమరీ పర్పస్ సంబంధించినటువంటి విషయాలు, అంటే స్కూలు కానీ
కాలేజ్ కానీ, హాస్పిటల్ కానీ, అలానే ప్రిజన్ కానీ, అలానే హోటల్ కానీ, అలానే మార్కెట్ కానీ, నర్సింగ్ హోమ్ కానీ, బ్యాంక్ కానీ, ఆఫీస్ వీటికి ప్రైమరీ పర్పస్లో మనము ఈ పదాలు ఫస్ట్ మీరు పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ పర్పస్లో కనుక మనం వెళ్తే నో ఆర్టికల్. అలా కాకుండా సెకండరీ పర్పస్లో కనుక ఆ ప్లేసెస్ మనం విజిట్ చేసినామనుకోండి, అప్పుడు మనం ఆర్టికల్ దా వాడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, రాధిక వెంట్ టు హాస్పిటల్ టు షూట్ టిల్లు. రాధిక టిల్లు గారిని సంపనీకి షూట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళింది. జనరల్గా హాస్పిటల్కి ఎందుకు పోతాం? ట్రీట్మెంట్ చేయించుకోనికి పోతాం. కానీ రాధిక ఎందుకు పోయింది? ట్రీట్మెంట్ చేయించుకోనికి పోతాం కాబట్టి అది ప్రైమరీ పర్పస్. అలా కాకుండా షూట్ చేయడానికి పోయింది అంటే ఇది సెకండరీ పర్పస్ అన్నమాట. సెకండరీ పర్పస్లో ఏం వాడాలి? వెంట్ టు ద హాస్పిటల్, దా వాడాలి. ఓకేనా? అలానే చూడండి, టిల్లు వెంట్ టు హాస్పిటల్ టు స్టిచ్ హిజ్ వూండ్స్. టిల్లుగాడు అతని దెబ్బలను కుట్లేయించుకోవడానికి వెళ్ళినాడు హాస్పిటల్కి. ఇది ప్రైమరీ పర్పస్ కదా, కాబట్టి నో ఆర్టికల్. ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ పర్పస్గా వాడినప్పుడు నో ఆర్టికల్, సెకండరీ పర్పస్లో వాడినప్పుడు ఆర్టికల్ దా వాడాలి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలానే బ్యాంక్స్ యొక్క పేర్ల ముందు, మ్యూజియంస్ పేర్ల ముందు, షిప్స్ పేర్ల ముందు, డైరెక్షన్ పేర్ల ముందు, స్టేషన్స్ పేర్ల ముందు, ప్రాజెక్ట్స్ పేర్ల ముందు, రెవల్యూషన్స్ పేర్ల ముందు, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ డిగ్రీ అంటే గుర్తొచ్చి, సూపర్లేటివ్ డిగ్రీలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూపర్లేటివ్ డిగ్రీ ముందు దా అనే ఆర్టికల్ వాడాలి, కరెక్టే. కానీ సూపర్లేటివ్ డిగ్రీ ముందు మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్ ఇలా పొజెసివ్ అడ్జెక్టివ్ వచ్చి ఆ తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ కనుక వచ్చింది అని అంటే నో ఆర్టికల్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ మై డాష్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అనుకోండి. ఇక్కడ బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, నేను దా రాస్తా అంటే తప్పు. దాని ముందర ఏముంది? పొసెసివ్ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి నో ఆర్టికల్. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి, అంతే. ఓకేనా? అలా కాకుండా రాధిక ఈజ్ డాష్. ఇప్పుడు చూడండి, అలానే రాధిక ఈజ్ డాష్ మోస్ట్ డేంజరస్ గర్ల్ అన్నాం అనుకోండి. మోస్ట్ డేంజరస్ కదా, ఇక్కడ మనకేముంది? సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు దావాడు, ఏం సమస్య రాదు, ఎందుకంటే ముందు పోస్ట్ అడ్జెక్టివ్స్ లేవు. ఇలా మీరు ఆర్టికల్ సంబంధించి ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. అన్ని రూల్స్ ఒకసారి చూసుకోండి. ఎక్సెప్షనల్ కేస్ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అన్నిటినీ చూసుకుంటే మీకు క్వశ్చన్ కూడా ఈజీగా అడుగుతారు. ఓకేనా? అన్ని రూల్స్ తెలిసినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, లేకుంటే కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. రైట్? చెప్పే కదా ఏ విధంగా అడుగుతున్న ప్రశ్న అనేది మీకు క్లారిటీగా చూపిస్తా ఉన్నా. రైట్? ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. నేను 5th క్లాస్ సంబంధించి నేను మొత్తం చెప్పాను, టైం వేస్ట్ చేయను. ఇక్కడ ఆల్రెడీ మనము 5th క్లాస్కు సంబంధించినటువంటి వీడియో చాలా క్లియర్గా చేశాను. అక్కడ ఎక్స్ప్లెనేషన్ సూపర్గా ఉంది. ఈ ప్రశ్నలు సపరేట్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం నేను ఇక్కడ చేయదలుచుకోలేదు. వెంటనే ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చదివేస్తాను, మీరు అక్కడ క్లారిటీగా ఆ వీడియోను చూడండి. రైట్? మీకు 1 అవర్ మీరు కొన్ని కేటాయిస్తే అది మీకు కంప్లీట్గా క్లియర్ అవుతుంది. రైట్? ఈ విషయం మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. దాంతోపాటు ఇంకా ఎవరైనా మన ఆర్జే ఇంగ్లీష్ క్లాస్ ఎగ్జామ్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అన్న చేయండి. మంచి క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి. రైట్? వి షల్ ఓవర్కమ్ పోయం రిటర్న్ బై ఎవరు రాశారు? వి షల్ ఓవర్కమ్ ఆర్ఎల్ స్టీవెన్సనా, హెన్రీ డబ్ల్యూ లాంగ్ఫెలోనా, మార్టిన్ లూథర్ కింగ్, రవీంద్రనాథ్ ఠాగూర్? రాసింది ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. లిరికల్ బల్లాడ్ వాజ్ రిటర్న్ ఇన్ ఎప్పుడు రాశారు? లిరికల్ బల్లాడ్ 1897, 1798, 1789, 1879? 1798. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. 1798లో లిరికల్ బల్లాడ్ పబ్లిష్ కావడం జరిగింది. రైట్? ఇది ఈ రోజు సెషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్.
సమయం తక్కువ ఉంది, టైం వేస్ట్ చేయొద్దు, టెన్షన్ అసలు పడద్దు, జాగ్రత్తగా ప్రిపేర్ కండి. నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.